నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా కోటపట్టణంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రారంభమైన మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ పేద కుటుంబాలకు నగదు అందజేసిన ట్రస్ట్ సభ్యులు. కోటపట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద భూ రీసర్వే పట్టాదారు పాసు పుస్తకాలను అందజేసిన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సూలూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఘనంగా జరిగిన చండీ యాగం. హాజరైన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులు. నెల్లూరు జిల్లా కోట మండలంలోని నిరుపేదలకు చేయూతనివ్వాలనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోట మండల పార్టీ మాజీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తం రెడ్డి మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించారు. ఈ మేరకు 2026 నూతన సంవత్సరం జనవరి మొదటి వారం నుంచి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శ్యామసుందరపురంలో అనారోగ్యంతో మరణించిన పసుపులేటి డిల్లమ్మ కుటుంబ సభ్యుడికి 5,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ట్రస్ట్ సభ్యుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు తూపిలి రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ 2026 సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి మద్దాలి సర్వోత్తమరెడ్డి ద్వారా తామంతా సభ్యులుగా ట్రస్ట్ ప్రారంభించడం జరిగిందని, ఈ ట్రస్ట్ ద్వారా ప్రస్తుతం కోట పంచాయతీ పరిధిలో ఎవరైనా పేద కుటుంబాల్లో మరణిస్తే వారి అంత్యక్రియల నిమిత్తం 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతూ సేవా కార్యక్రమాలు చేపట్టే పరిధిని విస్తరిస్తూ ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు తీగల సురేష్ బాబు, తూపిలి రాధాకృష్ణారెడ్డి, మర్రి అనిల్, బండారు కృష్ణయ్య, నందం మోహన్, ఆకురాతి శ్రీనివాసులు, ఉంటా నీలిమ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మన కోట గ్రామం నివాసి పసుపులేటి డిల్లెమ్మ గారు వైద్య సేవ కార్యక్రమంలో కూడా చాలా కాలం సేవ చేసి అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఆమె కుటుంబానికి మా అందరి తరఫున సానుభూతి తెలియజేస్తూ ఆమె కోల్పోయిన భారం నుండి, బాధ నుండి కోలుకునే ఆత్మస్థైర్యాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అందించాలని కోరుకుంటూ ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుండి శ్రీ మద్దాలి సర్వోత్తమ రెడ్డి గారి ఆధ్వర్యంలో మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ అనే సంస్థను ప్రారంభించడం జరిగింది. మేమందరం కూడా దాంట్లో సభ్యులుగా ఉన్నాము. ఆ సంస్థ తరపున మన కోట పట్టణ పరిధిలో ఎవరైనా కూడా చనిపోతే వారికి కుటుంబ సభ్యులకు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే విధంగా నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈ పసుపులేటి డిల్లెమ్మ గారు చనిపోవడం, వాళ్ళ అబ్బాయికి సంస్థ తరఫున మా సభ్యులందరి చేతుల మీదుగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా మన గ్రామంలో నిన్న మొన్న కూడా కొంతమంది చనిపోయారు, వారికి కూడా సహాయం అందించడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి మా తరఫున మేము చేయగలిగిన సహాయం చేస్తామని తెలియజేస్తూ వారి కుటుంబానికి అండదండలుగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాలను భవిష్యత్తులో ఇంకా కూడా విస్తరించి మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలని విస్తరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పసుపులేటి డిల్లెమ్మ కుటుంబానికి మా సంస్థ తరఫున మా సభ్యులందరి తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పోల్చుకుంటే విజయవంతంగా సాగుతుందని నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కోట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ను సురేష్ రెడ్డి ఆర్టీసీ అధికారులు బీజేపీ నాయకులతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ప్రయాణికులకు అందుతున్న వసతులు, సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకాన్ని నెల్లూరు జిల్లాలో 1.5 కోట్ల మంది మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పారు. నూతన ప్రణాళికతో ఆర్టీసీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
అలాగే కేఎంపీఎల్ సాధించడంలో నెల్లూరు మొదటి స్థానంలో ఉందన్నారు. ఆయన వెంట బీజేపీ నాయకులు పాదార్తి కోటారెడ్డి, సత్యన అంబరీష, సారంగం రమేష్ బాబు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. ఇవాళ మా ఓఆర్ పెరిగింది. నెల్లూరు జిల్లాలో అయితే సుమారుగా 1.5 కోట్ల మంది ప్రజలు ఈ మధ్యకాలంలో ఈ శ్రీశక్తి పథకాన్ని ఉపయోగించుకున్నారు. మహిళల యొక్క ఆత్మగౌరవానికి కానీ వాళ్ళ యొక్క అభివృద్ధిలో ఇది ఒక నూతన అధ్యాయం ఒక రకంగా చెప్పాలంటే. ఆ రకంగా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పథకం అనేటువంటిది అటు తెలంగాణలో, కర్ణాటకలో ఎక్కడా కూడా అమలు కానంత ప్రతిష్టాత్మకంగా ఇక్కడ అమలు జరుగుతుంది. ఇక్కడ ఆర్టీసీ సిబ్బంది కానీ మా యొక్క అధికారులు కానీ సమిష్టి కృషితో విజయవంతం అయిన తర్వాత ఓఆర్ పెరిగిన తర్వాత ప్రయాణికులు పెరిగిన తర్వాత దానికి కావాల్సినటువంటి కనీస మద్దతులు 74% వచ్చింది. ఇప్పుడు గతంలో 62% ఉండేది, ఇప్పుడు 74% అయింది. మహిళల సంఖ్య 15% పెరిగింది. ఆ రకంగా మొత్తం కూడా అప్లాండ్ ఏరియాలో అయితే ఇంకా 100% కూడా ఉంది. అంటే పల్నాడు లేకపోతే రాయలసీమ ఈ జోన్ అంతా, ఒకటి నెల్లూరు కొంచెం 12% అక్కడ పెరిగింది. కాబట్టి మేము 100% ఓఆర్ సాధించాము. ఇప్పుడు ప్రయాణికులు విపరీతంగా పెరిగారు. దానికి కావాల్సిన వసతులు ఇప్పుడు నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అప్ కీపింగ్ ఏదైతే ప్రతి డిపోను కూడా ఒక మంచి స్థాయిలో మంచి పారిశుద్ధ్య వసతులు మెరుగుపరచాలా, సిబ్బందిని కూడా పెంచాలా. ఇందాక మిత్రుడు చెప్పాడు ఒక్క కుటుంబమే ఉందని, ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా ఇంకొంతమందిని పెంచుకొని పారిశుద్ధ్య వసతులు మెరుగుపరుచుకొని మంచి వసతులు కల్పించడానికి కోసం ఇప్పటికే నేను 25 డిపోలు తిరగడం జరిగింది. ఇది అదనంగా ఇప్పుడు కలిసింది మన 1వ తారీఖు నుంచి గూడూరు మాకు ఇవన్నీ. ఇక్కడ కూడా డస్ట్బిన్స్ కానీ అదేవిధంగా యాప్రాన్స్ కానీ దానికి కావాల్సినటువంటి మొత్తం ఈ రిపేర్లు కానీ అన్నీ కూడా చేయిస్తాం. అతి త్వరలోనే ఉన్నతాధికారులు తీసుకొని మరొకసారి ఇక్కడికి వస్తానని. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం చిల్లకూరు మండలం వరగలి గ్రామానికి చెందిన రాజమహేంద్రవరం సుధాకర్, రాజేశ్వరమ్మ, చంద్రశేఖర్, మమతమ్మ, మహేష్, జ్యోతి, లోకేష్, అశ్విని, తేజస్విని, తన్మయి ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉభయదాతల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. అనంతరం ఉభయదాతలకు అమ్మవారి చీర, సారె, పసుపు, కుంకుమ కండువాలతో ఆలయ సత్కారాన్ని అందించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో సుధాకర్ బృందం ఆధ్వర్యంలో చేపట్టిన నాదస్వర కచేరీ అందరినీ ఆకట్టుకుంది. శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ప్రారంభించి 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ సిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, కంచి పన్నగ సాయి, వెంగల్తూరు శరవణన్, పాలూరు బాలు, బల్లవోలు సుధాకర్ స్వామి, వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, శ్రీరామ్ సుధాకర్, ఆలయ పూజారి కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాగా పడతారు కానీ ఫోటో పక్కన నిలబడండి ఉండండి తప్పుడు పక్కదే వచ్చావా
కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి అంటే సరాసరిగా 4 సంవత్సరాల ఒక్క వారం ఈ రోజుకి. దీనికి కూడా ఈరోజు అదృష్టం కావాలి. ఎందుకంటే మనం తిరుపతి జిల్లా నుంచి ఎక్కడికి వచ్చాము, నెల్లూరు జిల్లాకు వచ్చాం. శుభ సందర్భంగా వరగల వాస్తవులైనటువంటి రాజమహేంద్రవరం కీర్తిశేషులు బలరామయ్య గారు, హైమావతమ్మ గారుల జ్ఞాపకార్థంగా వాళ్ళ కుమారులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కలిసి ఈ మంచి కార్యక్రమాన్ని తోడ్పాటు అందజేసినందుకు కోటమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజమహేంద్రవరం సుధాకర్ రావు గారు, సుధాకరయ్య గారు, వారి శ్రీమతి రాజేశ్వరమ్మ గారు, చంద్రశేఖర్ గారు, మమతమ్మ గారు, మహేష్ జ్యోతికారులు, చిరంజీవులు లోకేష్, యశ్విని, తేజస్విని, తన్మయ్ వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ మహాప్రసాదాన్ని స్వీకరించారు. కావున దాతలందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఆనందంగా ఉంటూ ఇట్లాంటి కార్యక్రమం తలపెట్టాలంటే ఒక్కరే తలపెట్టలేకపోయినా 2-3 పక్కింటి వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా కలిసి అయినా కూడా ఇట్లాంటి కార్యక్రమాలు కలిసి చేయొచ్చు. ఎందువల్లంటే ఊరు గ్రామ దేవత కాడ పెడితే అంతకన్నా పుణ్యం ఎక్కడ లేదు. మనం ఎంత సంపాదించినా, ఏమి చేసినా, ఎన్ని కోట్లు సంపాదించినా సరే పుణ్యం ఎక్కడొస్తుందంటే అన్నం కాడనే. ఆకలైన వాళ్ళకి పొట్ట నిండాగానే భోజనం పెట్టేస్తే అంతకన్నా తృప్తి ఏమీ లేదు. తరతరాలకు ఉపయోగపడతాడు బ్యాంకుల అకౌంట్. అది కనబడుతుంది, ఇప్పుడు నెక్స్ట్ పిల్లలకు కనబడుతుంది. మన ఇటీవల ఒక అబ్బాయి భోజనం పెట్టే బర్త్డేకి తెల్లవారి 5 గంటల 15 నిమిషాలకు 5 లక్షలు ఆయన శాలరీ పెరిగిందన్నమాట. ఇట్లా ఎంతమంది ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు అమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయన్నమాట. అందువల్ల అందరూ కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని ఈ సేవా కార్యక్రమం చేతినిస్తే అంతకన్నా ఆనందం, అంతకన్నా పుణ్యం ఏమీ లేదు. వాళ్ళ పిల్లలు కూడా చదువుకొని ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చినారంటే అది ఎక్కడి నుంచి వస్తుందంటే తల్లిదండ్రులు పెట్టేటువంటి చూపించేటువంటి మంచి మార్గం. ఆ మార్గము అందరూ తెలుసుకొని ప్రతి ఒక్కరు దాతలయ్యి ఇట్లాంటి కార్యక్రమం చేతిని వాళ్ళని మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తూ సాయిరాం. కోటమ్మ తల్లి అందరికి ఇచ్చేసినటువంటి ఈరోజు ఎంత ఎట్లుందంటే ఈ మంగళ వాయిద్యాలు అంత ఆనందభరితులే. అమ్మ కూడా సంతోషం ఆమె కూడా ఎగరుతా ఉంది లోపల, ఆమె తట్టుకోలేక. ఎందుకంటే ఆనందం ఎక్కువైపోయింది అనమాట అని. అందువల్ల ఈ మంగళ వాయిద్యాలతో అమ్మవారు ఆనందంగా లీనమైపోయింది అన్నమాట. అందరి ఆశీస్సులు వచ్చిన అందరి ఆశీస్సులు ఆ ఆశీస్సులు అందరికీ ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. నెల్లూరు జిల్లా కోటపట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ కటారి జయజయరావు ఆధ్వర్యంలో భూ రీసర్వే పట్టా పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో భూ రీసర్వే నిర్వహించి పట్టాదారు పాస్ పుస్తకాలపై వారి సొంత ఫోటోలను ముద్రించి పట్టాదారులకు అందజేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత ఫోటోలను ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేసి రాజముద్రను ముద్రించి పట్టాదారులకు అందజేయడం జరుగుతుందని అన్నారు. గూడూరు పట్టణంలో సుమారు 2239, చిల్లకూరు మండలంలో 2947, కోట మండలంలో 250, వాకాడు మండలంలో 254 మందికి పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పలగాటి భాస్కర్ రెడ్డి, జలీల్ అహ్మద్, నెల్లూరు మోహన్ రెడ్డి, మధు యాదవ్, సంషుద్దీన్, యానాటి నారాయణ కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం గారి ఫోటో వేయడము జరిగినవి. ఆ ప్రభుత్వం అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ సీఎం గారు రీసర్వే ప్రారంభించారు. ఈ సీఎం గారు గతంలో ఒక రైతుకి 4 పాదులు ఒక దగ్గర ఉన్నాయంటే ఒక ఎల్పిఎంగా ఇచ్చారు. ఎల్పిఎం అంటే ల్యాండ్ పార్సిల్ మ్యాప్, అది కమతం వారి పటము. అట్లా కాకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి పాదిని కొలవండి, ప్రతి భిన్నాన్ని కొలిచి ప్రతి భిన్నానికి ఒక ఎల్పిఎం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాన్ని కూడా సవరించాలనే ఉద్దేశంతో ఆ పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దుపరిచి వాటి స్థానంలో రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు రీప్లేస్మెంట్ చేస్తున్నారు. ఈ పుస్తకాలు ఇచ్చి పాత పుస్తకాలు తీసుకోవడం జరుగుతుంది.
ఆ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు రావడం మనకు ఎంతో గర్వకారణము. ఇప్పుడు సార్ చేతుల మీదుగా పంపిణీ ఎంఆర్ ఆఫీసులో నేను ప్రజా వ్యాపారం పెట్టినప్పుడు అందరూ కుప్పలు తెప్పలుగా వచ్చారు. మా గూడూరు నెలలో కలపండి అని చెప్పి ఆ ఉద్యోగస్తుల దగ్గర ఉన్న అందరూ కూడా వచ్చి ఒక రెప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు కలిపా ఎవరు వచ్చి ధన్యవాదాలు చెప్పే పరిస్థితి లేదు. అంటే అర్థం కాదు, నాకు అర్థం కావట్లేదు. అంటే మేము కష్టపడి మేము వదులుకొని మీకోసం బాబు గారిని బతిలాడుకొని లోకేష్ బాబు గారిని బతిలాడుకొని మేము మా శక్తి వంచన లేకుండా మేము ప్రయత్నం చేశాం. ఆ రోజైన ఉద్యోగస్తులు అడ్డుపోయారు, నాకు అర్థం కావట్లే. ఆ రోజున ప్రజా సంఘాలు అడ్డుపోయారు, నాకు అర్థం కావట్లే. ఎందుకంటే ఏదైనా పని చేసినప్పుడు అట్లీస్ట్ మీ దగ్గర నుంచి ఆశిస్తాం, వస్తారు కలుస్తారు థ్యాంక్స్ అని చెప్తారని. ఎవరు కూడా వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆ రోజు ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు, మా క్యాడర్కి తెలుసు. అధికారులను ఏ విధంగా బతిలాడుకున్నాము, అలాగే చంద్రబాబు నాయుడు గారికి అన్నీ కూడా చెప్పాం. సరే, అది ఎవరు చేద్దాం. ఈరోజు ఈ యొక్క పాస్బుక్ల పంపిణీ కార్యక్రమం, గతంలో మనందరూ కూడా పాస్బుక్ ఇచ్చింది కదా గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. తీసుకున్నప్పుడు ఈ ఫోటో వేశారు పైన. ఈ పాస్బుక్ మీది, మీ పేరు మీద ఉండాలా. ఈయనేదో మన తాత లేకపోతే మన ఇంకొక ఆయన లాగా ఆయన ఇస్తున్నట్టు మీ అందరికి కూడా ఇచ్చారు. అంటే పాస్బుక్ పైన రాజముద్ర ఉండాలా, అంతేగాని ఈయన ఫోటో కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 4వ సీఎం. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన పాస్బుక్లు ఎన్నో లక్షలు ఇచ్చాడు. దేనిపైన కూడా సొంత ఫోటో పెట్టినటువంటి దాఖలాలు లేవు. కానీ పోయినసారి ఈయన ఆయన ఫోటో పెట్టుకొని దానికి పేరు కూడా వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం. అంటే ఈయన మనకి ఇచ్చినట్టు, ఈయన ఆస్తిని మనకి ఇచ్చినట్టు, ఈయన మనకు దానం చేసినట్టు ఆయన పేరు మీద ఆయన ఫోటో పెట్టుకొని ఇంట్లో పెట్టుకున్నట్టు. ఆలోచించుకోండి మీరే. మీ తాతలు ముత్తాతలు మీ నాన్నగారులు ఇచ్చినటువంటి ఆస్తి పెట్టుకొని అవన్నీ తీసేసి ఆయన ఫోటో పెట్టి మీకు ఇచ్చినటువంటి కార్యక్రమం. అదే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పాస్బుక్లు ఇవి. చూడండి, దానికి తేడా చూడండి. ఎందువల్లంటే ఇది కూడా ఏంటంటే భూ యజమాన్యపు హక్కు పత్రం. అంటే భూమి ఎవరు యజమాని ఉంటాడో ఆయన హక్కు పత్రం. అంటే ఆయన పేరు మీదనే భూ యజమాని హక్కు పత్రం అని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మా లోకేష్ గారు ఇచ్చినటువంటి మీ యొక్క పాస్బుక్లు. ఆలోచించండి, గవర్నమెంట్కి ఎంత తేడా ఆలోచించుకోమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. చివరికి సర్వేరాళ్ళ పైన కూడా ఫోటోలు వేసుకున్నారు. సర్వేరాళ్ళ పైన కూడా ఆయన ఫోటోలు వేసుకొని మన మన పొలాల్లో ఆయన ఫోటో పెట్టారు. అంటే ఇంతకన్నా దారుణమైనటువంటి గవర్నమెంట్లో ఇంకేం ఉండవు. ప్రజలు గమనించే మంచి తీర్పు ఇచ్చారు, దాంట్లో డౌట్ లేదు. అయితే ఒకసారి మీకు కూడా గుర్తు చేయాల్సిన బాధ్యత కాబట్టి నేను గుర్తు చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతులకి కొత్త పాస్బుక్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. అట్లాగే ఈ మండలంలో దాదాపు చాలా పాస్బుక్లు వచ్చాయి, దాంట్లో తప్పులు ఉన్నాయి. ఆ తప్పులన్నీ సర్దిద్దామని చెప్పి కొన్ని పాస్బుక్లు రిటర్న్ పంపించారు. ఈరోజు జ్యోతి పేపర్లో కూడా చదివి ఉంటారు మీరు. ఎందువల్లంటే పాత సర్వే ప్రకారమే కొన్ని పాస్బుక్లో తప్పులు ఉన్నాయని కూడా చెప్పారు. అవన్నీ కూడా సవరిస్తామని చెప్పి కూడా ఈరోజు గవర్నమెంట్ ప్రకటించిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందువల్ల చెప్తున్నా అంటే ఓపిక లేదు. గత గవర్నమెంట్లో చేసినటువంటి తప్పులు ఈ గవర్నమెంట్ కూడా చేసి గవర్నమెంట్ చెడ్డ పేరు తేవాలని చెప్పి కొంతమంది అధికారులు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాటిలందరూ కూడా ఇండియా గవర్నమెంట్ పసిగట్టి సమస్య లేదు, అట్లాంటి ఉంటే పక్కన పెట్టండి, డబ్బులతో సమస్య కాదు, మేము ఖచ్చితంగా ఎవరైతే భూ యజమాని ఉంటారో వాళ్ళ పేరు మీదనే రీసర్వే పెట్టి మేము పాస్బుక్లు ఇస్తామనే ఉద్దేశంతో చాలా వరకు ఆపేయడం జరిగింది. అట్లాగే ఎత్తుకుంటే గూడూరు కాన్స్టిట్యూన్సీ ఎత్తుకుంటే గూడూరులో దాదాపు 2239 పాస్బుక్లు ఈరోజు పంచుతున్నారు ఈరోజు నిన్నటి నుంచి. అలాగే చిలకూరులో 2947 పాస్బుక్లు పంచుతున్నారు. కోటలో 250 అంటే తక్కువ, ఎందుకంటే చాలా తప్పులు ఉన్నాయి ఇక్కడ. అవన్నీ కూడా రిటర్న్ చేసిన పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తున్నా. అలాగే వాకాలో కూడా చాలా తక్కువ 254 పాస్బుక్లే. చిట్టమూరులో అయితే 3995 పాస్బుక్లు, మొత్తం కలిపి 9717 పాస్బుక్లు ఈరోజు నిన్నటి నుంచి మన గూడూరు కాన్స్టిట్యున్సీలో మా ఎంఆర్ఓలు, అలాగే ఆర్ఐ గారు, అలాగే ఆ ప్రభుత్వం అయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
మళ్ళీ సీఎం గారు రీసర్వే ప్రారంభించారు. ఈ సీఎం గారు గతంలో ఒక రైతుకి నాలుగు పాదులు ఒక దగ్గర ఉన్నాయంటే ఒక ఎల్పిఎంగా ఇచ్చారు. ఎల్పిఎం అంటే ల్యాండ్ పార్సిల్ మ్యాప్, అది కమతం వారి పటము. అట్లా కాకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి పాదిని కొలవండి, ప్రతి భిన్నాన్ని కొలిచి ప్రతి భిన్నానికి ఒక ఎల్పిఎం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాన్ని కూడా సవరించాలనే ఉద్దేశంతో ఆ పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దుపరిచి వాటి స్థానంలో రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు రీప్లేస్మెంట్ చేస్తున్నారు. ఈ పుస్తకాలు ఇచ్చి పాత పుస్తకాలు తీసుకోవడం జరుగుతుంది. షేక్ మహమ్మద్ షరీఫ్, షేక్ మహమ్మద్ షరీఫ్ పామంజ తిరుపతి జిల్లా సూలూరుపేటలో వెలసి ఉన్న శ్రీ చెంగాలమ్మ ఆలయంలో చండీ యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి సూలూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ సాదర స్వాగతం పలికారు. అనంతరం వేమిరెడ్డి దంపతులు ఆలయ మర్యాదలతో అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆలయంలో జరిగిన అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి 6 లక్షల రూపాయలు ఆలయ ట్రస్టుకు అందజేశారు. సూలూరుపేట నియోజకవర్గంలోనూ వేమరెడ్డి ట్రస్ట్ ద్వారా ఐ క్యాంపులు నిర్వహించాలని, సెంట్రల్ లైటింగ్కు సహాయ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజయశ్రీ కోరడంతో వెంటనే వేమిరెడ్డి దంపతులు అంగీకారం తెలిపారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్, టీడీపీ నాయకులు కట్టా వెంకట రమణారెడ్డి, శ్రీ చెంగాలమ్మ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. తదేవాస్పై సవాం ప్రయచ్చంది తయేనం పునశ్రు నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూప సంపూర్ణ అనుగ్రహం భూయాస్వామి శ్రీమంతో మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి చంద్రీ ఉపాత్త సమస్త క్షేత్రాల పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర పరమేశ్వరీ మాత బ్రహ్మత్వం ప్రజాపతి
ज्योतिरसोमृतं ब्रह्मभूर्भुवस्सुवरो अधैतं आनुकूलता शुभफलावाप्तिरस्तु भवन्तो महान्तो येन पत्योः इष्टदेवता ग्रामदेवता कुलदेवता ब्राह्मणबन्धुजनाः ब्रह्मकर्मसमारभे ओं भूः తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని SALCF హైస్కూళ్లలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాలవల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ అధ్యక్షతన విశ్రాంతి మహిళా ఉపాధ్యాయులు దేవదానం, ఎవాంజలిన్, లలిత మనోహర్లను సత్కరించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ చిరస్థాయి సైనికులుగా గుర్తించిన వారిని గౌరవించడం బాధ్యత అని, తృప్తితో కూడిన జీవితమే నిజమైన విజయమని ఇంగ్లీషు సామెత ద్వారా వివరిస్తూ విద్య స్వేచ్ఛకు శక్తికి మార్గమని, సావిత్రిబాయి పూలే ఎదుర్కొన్న అవమానాలు ధైర్యాన్ని గుర్తు చేస్తూ విద్యార్థులు ఆమెను అనుసరించి లక్ష్యాలు సాధించాలని ప్రోత్సహించారు. బీజేపీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కాలవల్లి ప్రసాద్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడిచి మహిళల విద్యకు పునాది వేసిన సావిత్రిబాయి కృషిని గుర్తు చేస్తూ రిటైర్డ్ గురువుల సత్కారం మనోవికాసానికి ఆనందకరమని, గురువును దైవ సమానంగా గౌరవించి విద్య ద్వారా ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులను ఆశీర్వదించారు. చేసినటువంటి బాలకృష్ణారెడ్డి గారు, పద్మనాభరెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఈ ముగ్గురిని చెప్పుకోలేనంత సేవ చేశారు సంస్థలకి. ఈరోజు ఆ రోజుల్లో విద్య యొక్క విలువ తెలియదు, విద్య విలువ తెలియని రోజుల్లో వాళ్ళు కేవలం సేవా దృక్పథంతోనే వేరేటి ఆశించింది లేదు. ఈరోజు అవార్డు వచ్చిన వాళ్ళ గురించి అవార్డు వచ్చిన రోజు మాత్రమే మాట్లాడుకుంటారు, మర్చిపోతారు మరుసటి రోజు. వీళ్ళకి అవార్డు అవసరం లేదు, వీళ్ళని తరతరాలు. ఎందుకంటే ఈ రోజు కూడా వస్తున్నారు 50, 90, 80 సంవత్సరాల వయసులో నుంచి కలవరిస్తున్నారు. మా టీచరు ఈ విధంగా ఉండేది, ఆ విధంగా ఉండేది. మేము కూడా కొన్ని మర్చిపోయాం, కానీ వాళ్ళు మర్చిపోవడం వల్ల మేము మీ ఇంటికి వచ్చాము, నువ్వు మీ ఇంట్లో పడాయికి వచ్చాము, నీళ్ళకి వచ్చాము, మాకు మా టీచర్ ఇది ఇచ్చింది, అది ఇచ్చింది, గుర్తుపెట్టుకొని చెప్తారు. అంతగా వాళ్ళకి అవార్డు అవసరం లేదు. విద్యార్థుల గుండెల్లో వాళ్ళు స్థిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పి నేను గొప్పగా చెప్పుకోండి. ఎందుకంటే మేమే సాక్ష్యం కాబట్టి మీరు కూడా మాకు సాక్ష్యం కావాలా. మీరు కూడా మా స్థాయిలో రావాలి, పైకి ఎత్తుకుని మీరు కూడా మాట్లాడేది స్థితిలోకి రావాలని ఆశిస్తూ ఇప్పుడు మన దేవదానం టీచర్ గారిని ప్రధానోపాధ్యాయులు అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటే మరి తనకు కేటాయించినటువంటి తరగతులు చాలా చక్కగా నిర్వహించడం పాటు ఆ తరగతి బాధ్యతను నిర్వహించడం అనేది అదొక చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరి వాటిని అన్నింటినీ కూడా సమన్వయం పంచుకుంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఒక మహిళామూర్తి. ఇక లలిత మనోహర్ మేడం గారిని తీసుకున్నట్లయితే డిసిప్లైన్ పీఈటీ మేడం గారు అని తెలిసింది. మరి ఈరోజు విద్యార్థుల్లో ఈ క్రమశిక్షణ లోపించడం వలన మరి మనం చూస్తున్నటువంటి దుష్పరిమాణాలు మనం చూస్తున్నాం. మరి ఇలా కాకుండా మరి ఆనాడే ఒక పాఠశాలకు ఒక మంచి బృందానికి నాయకత్వం వహించినటువంటి మేడం గారు, మరి ఆమెకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే విన్నాము మేడం వాళ్ళ గురించి, మరి ప్రత్యక్షంగా వాళ్ళని చూసేటువంటి అవకాశం, అదేవిధంగా వాళ్ళని సన్మానించుకునేటువంటి అవకాశం కూడా రావడం నాకు చాలా సంతోషంగా, అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మిత్రుడు ప్రవీణ్ సార్ గారికి, అదేవిధంగా వల్లి ప్రసాద్ సార్ గారికి, సురేష్ గారికి, భాషా గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ మీరంతా కూడా వాళ్ళ యొక్క సేవలను గుర్తించుకుంటూ, ఎందుకంటే మీరు ఈనాడు పొందేటువంటి ప్రతి ఒక్క సౌకర్యం కూడా కొన్ని వేల మంది యొక్క త్యాగ ఫలితంగా గుర్తుంచుకోవాలి. మరి దాన్ని మనం ఎవరు నిలుపుకోవాలంటే అది ఆ బాధ్యత మీకు ఉంది. అంటే మీకు తీసుకుని రావడం వరకు వాళ్ళ యొక్క బాధ్యత, ఆ తెచ్చిన తర్వాత దాన్ని నిలుపుకోవడం అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా
మరి వాళ్ళ నుంచి మంచి విషయాన్ని గ్రహించి మరి వాటిని సూచన తప్పకుండా అనుసరిస్తూ మంచి భవితవ్యానికి మీరు మాటలు వేసుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా కోట మండల కేంద్రంలో శ్రీ భారత్ ట్రస్ట్ చైర్మన్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో రాజ్యసభ్యుడు పాక వెంకట సత్యనారాయణరావు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. మహిళా ఉపాధ్యాయునులను ఎంపీ వెంకట సత్యనారాయణరావు, గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ వెంకట సత్యనారాయణరావు మాట్లాడుతూ ఏ లక్ష్యంతో సావిత్రిబాయి పూలే పనిచేశారో అదే లక్ష్యం కొనసాగించాలన్నారు. వారి ఆశయాల కోసం పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సామాజిక పరంగా ఏమి చేయాలో అనే విషయాలు చర్చించడం జరిగింది. రాజ్యాంగబద్ధంగా ఫలాలు అందాలన్నారు. అదే రకంగా ఇవాళ ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి పథకాలు సుకన్య సమృద్ధి యోజన, అదే రకంగా ₹2 నెలకి పెట్టేటువంటి ప్రయత్నం సుమారు ₹12 సంవత్సరానికి చెల్లించగలిగితే ₹2,00,000 జీవిత బీమా ఉంది. అది సామాన్య మరి ఇతర కుటుంబీకులు ఎంతో ఉపయోగిస్తుంది. ₹330 చెల్లించగలిగితే ఏ స్థితిలో మరణించినా ₹2,00,000 ఇచ్చే అవకాశం. ₹25 లక్షల ఈ యొక్క ఇన్సూరెన్స్ డెత్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి గవర్నమెంట్ ఈ యొక్క పోస్టల్ ఇన్సూరెన్స్ పోస్టల్ ఆఫీసులో స్పష్టంగా కనపడుతుంది. మనం చేయగలిగేది ఏంటంటే అర్హులైనటువంటి వ్యక్తుల్ని అనుసంధానం చేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలను వారికి అందించడం ద్వారా వారు తమ సొంత కాలంలో వాళ్ళకి ఇచ్చే నిలబడేటటువంటి శక్తి ఉంటుంది తప్ప మనం కేవలం చెప్పేటువంటి ప్రయత్నం చేశామంటే కాబట్టి అట్టి ఆలోచన విధానంతో ట్రస్ట్ కొనసాగాలి. సామాజిక బాధ్యతలతో సామాజిక సంస్థలు పనిచేయాలి. రాజకీయ పార్టీల ఎన్నికల్లో తమ యొక్క ఆలోచన విధానాన్ని తమ యొక్క విషయాన్ని అవన్నీ కూడా చేసుకోవాలి. ఎన్నికలకే ఎన్నిక తర్వాత చేసేటటువంటి ప్రక్రియ చాలా ఉంటుంది. వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుని అట్టి మహనీయులు రాజకీయ పార్టీలకు అతీతంగా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతను తొలగిస్తూ సమాజ స్థాపన కోసం వారు చేసేటువంటి ప్రయత్నం వివక్షత లేనటువంటి ఒక సమాజం ఏర్పడాలని వారి ఆశయాలన్నింటినీ కూడా మనం అమలు చేసేటటువంటి ఒక దీక్షతో ప్రజలతో మనమంతా కూడా ఈరోజు ఒక ఆలోచన చేయాలని చెప్పి మనందరం కూడా అభ్యర్థిస్తూ ఈ యొక్క మౌనమైనటువంటి కార్యక్రమాలు మీ అందరినీ దర్శించి మీతో 4 విషయాలు మాట్లాడుతున్నటువంటి అవకాశం కల్పించినటువంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు జిల్లా కోటపట్టణంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రారంభమైన మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ పేద కుటుంబాలకు నగదు అందజేసిన ట్రస్ట్ సభ్యులు. కోటపట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద భూ రీసర్వే పట్టాదారు పాసు పుస్తకాలను అందజేసిన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సూలూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఘనంగా జరిగిన చండీ యాగం. హాజరైన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.